నమస్తే. రాష్ట్రంలో సెన్సేషనల్ ఇష్యూ ఐబొమ్మ రవి అరెస్టు. ఈ ఐబొమ్మ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ఈ ఇమ్మడి రవి ఎవరైతే అరెస్ట్ అయిందో ఐబొమ్మ నిర్వాహకుడు, తన మీద ఎక్కడ లేని సింపతిని ప్రజలు కురిపిస్తున్నారు. కారణం ఏంటి అంటే సినిమా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచి జనాన్ని దోపిడీ చేస్తున్నారు. కనీసం ప్రజలు థియేటర్కు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. సో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ పైరసీ సినిమానే మాకు దిక్కైంది అని ప్రజలు భావిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. సో కాబట్టి రవి తప్పు చేసినా, అంత పెద్ద దీనికి పాల్పడ్డా కూడా తనని పాజిటివ్గానే చూస్తున్నారు. ఇంకొక వైపున సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, హీరోలు, ప్రొడ్యూసర్లు, వీళ్ళంతా ఈ సోకాల్డ్ ఈ ప్రముఖులంతా పెద్ద విజయం సాధించినట్టుగా చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఈ ఐబొమ్మ నిర్వాహకుడి కంటే ఈ హీరోల మీద, ఈ ప్రొడ్యూసర్ల మీదనే దుమ్మెత్తిపోస్తున్నారు. సో ఇప్పటికైనా మారండి మీరు అని 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్లు తీసుకొని వెనకేసుకుంటూ నిర్మాతలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు జనం దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారని. ఒకసారి ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది, ఈ ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్టు, దాని తర్వాత పర్యవసానాలు ఎట్లా ఉండబోతున్నాయి, లీగల్ పాయింట్స్ ఏంటి ఇందులో, సో ఒకసారి డిస్కస్ చేయాలి. అంటే రవి అని భవిష్యత్తులో అంటే ఆయన ఏం కాబోతున్నారు, వేరే దేశానికి సంబంధించిన కరేబియన్ సిటిజన్షిప్ కూడా ఉందని అంటున్నారు. సో ఏం జరగబోతున్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. టెక్నికల్గా లీగల్ పాయింట్స్ మనం మాట్లాడదాం. నా ముందు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఉన్నారు, ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. సో మీరు కూడా ఈ కేసు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. లీగల్గా ఇప్పుడు రవి అరెస్ట్ అయ్యిండు, తప్పు చేసిండు, పైరసీకి పాల్పడ్డాడు, అరెస్ట్ అయ్యిండు, కస్టడీలో కూడా తీసుకున్నారు. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఏం జరగబోతున్నది, వాట్ నెక్స్ట్? మనం చూసుకున్నట్లయితే లీగల్ గా మాట్లాడినప్పుడు అదే నేను చూస్తున్నాను. క్రైమ్ నెంబర్ 1555 ఆఫ్ 2025 ఎఫ్ఐఆర్ నెంబర్ అండి అది. అండర్ సెక్షన్ 66C 66E ఐటీ యాక్ట్ 3184 అంటే చీటింగ్. అది రెడ్ విత్ 35 అంటే ఒకరికి మించి ఎక్కువ మంది కలిసి చేస్తే 35 చేస్తారు రెడ్ విత్ అని చెప్పంటారు. 63 65 ఆఫ్ ది కాపీ రైట్ యాక్ట్ అని చెప్పని ఉంటుంది. సో ఈ సెక్షన్స్ అన్ని కూడా ఏం చెప్తున్నాయి అని అంటే గనక అన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. అంతేనా? అంతే, ఓకే. అన్ని కూడా బిలో 7 years ఉన్నటువంటి సెక్షన్స్. ఇప్పుడు జనరల్ గా మీరు నేను ఏదన్నా కామెంట్ చేశారనో ఇంకోటనో కావాలని పెట్టి 66 యాక్ట్ పెడుతుంటారు కదా. అవునండి, ఇప్పుడు అట్లాంటి సెక్షనే కదా. అటువంటి సెక్షన్స్ 66E కానీ సి కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కాపీరైట్ యాక్ట్ కానీ 318 ఇదన్నీ కూడా చీటింగ్ కి సంబంధించి. ఒకటేమో బిఎన్ఎస్ లో ఉన్నది చీటింగ్ కి, మిగిలినేమో ఐటీ యాక్ట్. ఎందుకంటే కనుక ఆన్లైన్ కి సంబంధించి పైరసీ చేస్తున్నారు, ఒక సైట్ నుంచి తీసుకుని వేరే సైట్ కి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని, డాటాని అని చెప్పని, అదే విధంగా కాపీరైట్ యాక్ట్. సో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఏం అడుగుతుంది, కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కనుక 50,000 వరకు ఫైన్, అప్ టు 2 lakhs వరకు ఫైన్ అని చెప్పి చెప్తుంది. సో మొత్తం మీద అన్ని చూసుకున్నట్టయితే గనక ఇవన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. సో దీనికి సంబంధించి రిమాండ్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కస్టడీ కూడా తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది హైదరాబాద్ సిటీ పోలీసు వాళ్ళ యొక్క ట్విట్టర్ కి సంబంధించిన వాటిల్లో పోస్ట్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. సో దీని ప్రకారం అయితే గనక ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడానికి వాళ్ళకి ఎటువంటి అధికారము లేదు. తీసుకున్నారని చెప్పని అంటున్నారు. అయితే సంబంధించిన మెజిస్ట్రేట్ వారు కూడా ఆ విధంగా పంపించడానికి ఎటువంటి రైట్స్ లేవు టెక్నికల్ గా, జ్యుడిషియల్ పరంగా. ఎందుకు అనంటే కనుక అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్ ఉంటుంది. బిలో 7 years పనిష్మెంట్ పడేటువంటి ఏదైతే గనక శిక్ష పడేటువంటి అవకాశాలు, ఆస్కారం ఉన్నటువంటి కేసుల్లో ఈ యొక్క 35(3) నోటీస్ బిఎన్ఎస్ ప్రకారం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమైనా సెక్షన్స్ యాడ్ చేసి ఉంటారేమో, మేబీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కనుక ఐ డిడ్ నాట్ గో త్రూ ది ఫర్దర్ డాక్యుమెంట్ కాబట్టి నేను దీని గురించే మాట్లాడుతున్నా అని చెప్పి నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. సో ఇంతకంటే ఇంకా యాడ్ చేసే సెక్షన్స్ ఏముంటాయి, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఆర్ సంథింగ్? నాకు తెలిసి అయితే కనుక యాడ్ చేసినా కూడా అది ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జ్యుడిషియల్ రిమాండ్ గురించి మాత్రమే యాడ్ చేసి ఉండాలి తప్ప అవి యాడ్ చేసినా కూడా నిలబడేటువంటి సెక్షన్స్ కావు. క్లియర్. ఎందుకు అని అంటే కనుక దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి కేసులో. ఇది ఐటీకి సంబంధించినటువంటి అంశము. వీళ్ళు ఏమంటున్నారు, మేము కరేబియన్కి సంబంధించిన రవి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక అతను ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్నారని చెప్పి సిపి గారు చెప్పారు మొన్న. వదులుకొని కరేబియన్కి సంబంధించినటువంటి సిటిజన్షిప్ తీసుకున్నాడు. 85 లక్షల రూపాయలు ఏదో 88 లక్షలు సమ్ చేంజ్ పే చేసి అని చెప్పి చెప్పారు. సో అఫీషియల్ గా ఏమైంది, ఇతను ఇండియన్ సిటిజన్ కాదు, ఫారెన్ సిటిజన్. ఒక ఫారెన్ సిటిజన్
ఇండియాకి సంబంధించి ఇండియాకి వచ్చి ఒక క్రైమ్ చేస్తే ఫారెన్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది ఫస్ట్ ప్రైమ్ ఆఫ్ మనం మాట్లాడుకోవాలి. ఓకే. ఈ రోజు నైజీరియన్స్ కానీ, ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళు కానీ, మిగిలిన దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ చదువు పేరుతోటి ఇక్కడికి వచ్చి వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటూ డ్రగ్స్, ఎన్డీపీఎస్ లో వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, డిపోటేషన్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఆ దేశానికి పంపించేస్తూ ఉంటారు అంతేనా, వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత. కొన్ని కేసుల్లో ఏం చేస్తారు అంటే కనుక అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తూ ఉంటారు. అది కూడా జరుగుతుంది. సో అది డిపెండ్స్ అపాన్ ది క్రైమ్ అండ్ డెసిషన్ టు బి టేకెన్ బై ది కన్సర్న్ అథారిటీ. సో ఫారెన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఇండియాకి వచ్చి ఇక్కడ క్రైమ్ చేస్తే ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది అని అంటే కనుక ఆబ్వియస్లీ ఇండియా సిటిజన్ తప్పు చేస్తే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందో అదే సెక్షన్స్ ప్రకారం కూడా ఇతను బెయిల్ వేసుకోవాలి, క్వాష్ చేసుకోవాలి, రిట్ వేసుకోవాలి. సేమ్ ప్రొవిజన్స్ అతనికి కూడా అప్లై అవుతాయి. సో ఇక్కడ ఇమ్మడి రవికి సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక మరి అటువంటి కరేబియన్కి సంబంధించిన ఒక ఫారినర్ చేశాడు అని చెప్పని అంటున్నారు. క్రైమ్ ఎక్కడ చేశాడు అనేది కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. వీళ్ళు ఏమంటున్నారు, నేరం ఎక్కడ జరిగిందని అంటున్నారు, హైదరాబాద్ లో అప్లోడ్ చేశాడని చెప్పని అంటలేదు, విదేశాల్లో చేశాడని అంటున్నారు. అంటే ఫ్రాన్స్ లో కొంత చేశాడు, కరేబియన్ ఐలాండ్ లో కొద్దిగా చేశాడు అని చెప్పని అంటున్నారు. మరి నేరము పక్క దేశంలో జరిగినప్పుడు ఈ దేశంలో క్రైమ్ ఎట్లా రిజిస్టర్ అవుతుంది? మన సినిమాలు కాబట్టి అవకాశం లేదా? మన సినిమాలు గారు నేనేమంటున్నానంటే చిన్న లాజిక్ అండి, మనకు నష్టం అన్న కరెక్టే. ఇప్పుడు నేనేమంటాను అంటే కనుక అక్కడ చిన్న అంటే మన ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి పర్సుని బస్సులో దొంగలించడం జరిగింది. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి పర్సు దొంగలించడం జరిగింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. వై అనే వ్యక్తి విజయవాడలో వెళ్ళిన తర్వాత తేరుకున్నాడు, నా పర్సు పోయింది అని చెప్పని. దానికి సంబంధించి ఏం జరిగింది, పక్కన ఒకడు కూర్చున్నాడు, వాడి మీద అనుమానం ఉందని చెప్పని అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి? విజయవాడలో చేయాలి కదా. ఎందుకు చేయాలి? అక్కడే వైట్ జరిగింది కాబట్టి జరిగిందని చెప్పని అక్కడ జరిగిందని చేయాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా, అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే కనుక ఇస్తామో ఆ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని చూసి ఇమీడియట్లీ 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అవసరమైతే కనుక ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అనేది ఆల్రెడీ రూల్ ఆఫ్ లా 173 BNSS కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జ్యుడిసెక్షన్ అని చెప్తుంది. కానీ ఎంతమంది పోలీసులు ఇమీడియట్లీ పోయి కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు, ఇది మా జ్యుడిసెక్షన్ కాదని చెప్పి వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఇది ఓన్లీ ఇది మన టెరిటరీలో ఇది కదా, అదర్ కంట్రీ కదా, ఇది అదర్ కంట్రీ కదా. మరి అదర్ కంట్రీకి సంబంధించి అదర్ కంట్రీలో ఒక క్రైమ్ చేసి ఆ క్రైమ్ చేసిన వ్యక్తి మన ఇండియాకి వచ్చి ఇండియాలో దొరికినప్పుడు ఇక్కడ కేసు రిజిస్టర్ చేశారు, బాగానే ఉంది. రేపు నేను ఏమంటున్నా అంటే క్లియర్ గా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారం అంతా అక్కడ జరిగింది అని చెప్పని అంటున్నారు. పాయింట్ ఆఫ్ జ్యుడిసెక్షన్ ఎక్కడ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాను. ఓకే, చెయ్యాలంటే ఏం చెయ్యాలి, దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఏం ప్రొసీజరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ముందస్తు అనుమతితోటి క్రైమ్ అనేది రిజిస్టర్ చేయాలి. ఓకే, ప్రీవియస్ శాంక్షన్ అంటారు దాన్ని. ఓకే, సో అప్పుడు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఈ సిసిఎస్లు ఇవన్నీ ఏం పని చేయవు దీంట్లో. అంటే వ్యక్తి దొరికాడు కాబట్టి మన చేతిలో అస్త్రం ఉంది, అధికారం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నేను ఇమ్మడి రవి చేసింది తప్ప రైట్ అని చెప్పి నేను మాట్లాడలేదు, మనం మాట్లాడలేదు, చట్టం మాట్లాడుతున్నాం. మనం చట్టం ఏం చెప్తుందని మాట్లాడుతున్నాం. సో ఇక్కడ నేను ఏమంటున్నాను అని అంటే కనుక మనం కూడా కేసు నిలబడాలని అంటున్నాం కదా. ఎగ్జాక్ట్లీ నిలబడాలని అంటున్నాం. ఎందుకు అనంటే కనుక ఇదంతా పైరసీ సొమ్ము అంటే రేపు అది ఉగ్రవాదం వైపు వెళ్ళొచ్చు, లేదు అంటే కనుక యాంటీ సోషల్ ఎలిమెంట్ వైపు దారి తీయొచ్చు, వాట్సాప్ ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక సిపి గారు చెప్పింది, ఇతను ఈ సైట్ లోకి వెళ్ళగానే బెట్టింగ్ యాప్స్ తోటి టైఅప్ అయ్యి ఈ యొక్క యూజర్స్ ని బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నారు అని చెప్పడం జరిగింది. కరెక్టే, బెట్టింగ్ అంటే నిషేధం కదా. ఈ రోజు నేను చెప్తున్నాను, ఒక 23 కోట్లకు సంబంధించి ఒక నేరం జరిగింది అని చెప్పి ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్స్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో కంప్లైంట్ ఇస్తే 3 నెలలు అయ్యింది. అటు ఈడీకి ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము. ఎఫ్ఐఆర్ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసాం 23 కోట్లకు సంబంధించి. దాంట్లోనే ఎఫ్ఐఆర్ చేయడానికి తత్సారం చేసి 2 నెలలు అవుతున్నా కూడా నిందితుడిని ఇప్పుడు వరకు పట్టుకోలేదు. అంటే అటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి నేటి ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖలో ఎక్కడో కరేబియన్ దీవుల్లో నుంచి ఐపీ అడ్రస్ పెట్టుకుని అక్కడి నుంచి కూడా మూవీస్ అప్లోడ్ చేసి మన తెలుగు మూవీస్ ని ఇక్కడికి వచ్చాడు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పోయి పట్టుకున్నామని చెప్పని అంటున్నారు. సో దానికి సంబంధించి ఒక వ్యక్తి ఈ వ్యక్తే ఆ సినిమాల్ని అప్లోడ్ చేశాడు అని చెప్పి చెప్పడానికి ఆధారం చెప్పండి రవి గారు. అంతేనా? ఒప్పిస్తారేమో, ఏదో రకంగా ఒప్పిస్తారేమో. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3
ఏం చెప్తుంది? రైట్ టెక్నిక్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని చెప్పని అంటుంది. పోలీస్ అదుపులో ఉన్నటువంటి నేరస్తుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలము చట్టం ముందు నిలబడదు అని చెప్పని. ఓకే, దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. దానికి చట్టబద్ధత లేదు అని చెప్పని చట్టాలు చెప్తున్నాయి. రైట్ టెక్నిక్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు. నేనేమంటున్నాను, ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తే సినిమాస్ అన్నిటిని పరిశీలి చేసి ఇతనే స్వయంగా ఇతని ల్యాప్టాప్ లో నుంచి అప్లోడ్ చేశాడు అనడానికి ఏం ఎవిడెన్స్, శాస్త్రీయ ఆధారం ఏముంది అని నేను అడుగుతున్నాను. ఏం కోర్టు ముందు పెడతారు మీరు? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అని నేను అడుగుతున్నాను. సరే, మీరు హార్డ్ డిస్క్లు చూపించారు, పాస్పోర్ట్ చూపించారు, వీసా చూపించారు, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, ఏదో చెప్తున్నారు కదా ఆయన దాంట్లో 22,00,000 సినిమాలు ఉన్నాయి, 50 లక్షల మంది డేటా ఉంది అని. వీళ్ళు చూసుంటారేమో మరి. ఎగ్జాక్ట్లీ రగ్గారు, నేనేమంటున్నా అంటే ఉంది, అది ఎవరు అప్లోడ్ చేశారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది కూడా మధ్యతరగతి వ్యక్తులు సినిమాలు మూవీ రూల్స్ ఐబొమ్మ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో చూస్తున్నారు. ఇప్పుడు నేనే డౌన్లోడ్ చేశాను అనుకోండి ఏదైనా సినిమా చూద్దామని చెప్పని, అంటే నేను కూడా ఐబొమ్మకి సంబంధం ఉన్నట్టేనా? అంతే కదండి. సిపి గారు ఏమన్నా చూసిన వాళ్ళు కూడా చేస్తా అంటారు. ఆర్టీసీ బస్సుల్లో డైరెక్ట్ కొత్త సినిమాను పైరసీ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. అవునా? ఎన్ని మీరు గూగుల్లో కొట్టండి, ఇట్లాగూ పైరసీ మూవీ ప్లేడ్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అని చెప్పని మీకు 4-5 పేజీలు వెళ్తాయి. మరి ఆర్టీసీ బస్సులను కూడా సీజ్ చేయాలి కదండి. అంటే లాజికల్ గా నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పింది కూడా ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాగా, అబద్ధం ఏం లేదు కదా. నేను అనేది అది అతని దగ్గర ఉన్నాయి. కానీ నేను ఏమంటున్నానంటే, సరే పొసెసింగ్ ఆర్ హ్యావింగ్ పైరేటెడ్ మూవీస్ యూ క్యాన్. నేనేమంటున్నానంటే ఆ మూవీస్ అతనే అప్లోడ్ చేసి యూజర్స్కి అందుబాటులోకి తెచ్చాడు అని చెప్పి శాస్త్రీయంగా మీ దగ్గర ఏం ఆధారం ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకే, ఇవన్నీ ఒప్పుకుంటాం. దానికి నేను అడుగుతున్నా, అంటే కేసు నిలబడవాలంటే కనుక అదే కదండి. అండ్ వన్ మోర్ థింగ్, కోర్టు ఏమడుగుతుంది? ఏంది ఆయన చేసిన తప్పేంది, ఆధారం ఏంది, శాస్త్రీయమైన ఆధారం ఏంది పెట్టండి అని అడుగుతుంది. అంతే, వీళ్ళు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ యొక్క ల్యాప్టాప్స్ని వాటిలన్నింటినీ కూడా ల్యాబొరేటరీకి పంపించాలి, FSL రిపోర్ట్కి పంపించాలి. ఆ IP అడ్రస్ కరేబియన్ ఐలాండ్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏదైతే వాడి అప్లోడ్ చేశాడో ఆ కరేబియన్ ఇంటర్నెట్ ఈ ల్యాప్టాప్లో ఉన్నట్టు వీళ్ళు ప్రూవ్ చేయాలి. శాస్త్రీయంగా అవుతుందా అండి? అవుతుందా? నేనేమంటున్నాను అంటే కనుక ఈ ఐటీకి సంబంధించి డిజిటల్ అరెస్ట్లు అదేవిధంగా ఈ మనీ ఫ్రాడ్స్, బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ తీసుకున్న పరిణామం మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు, ఎంతమంది దాంట్లో కన్విక్ట్ అయ్యారు, ప్లీడ్ గుల్టీ గురించి నేను మాట్లాడలే. అంతే, ఎంతమంది కన్విక్ట్ అయ్యి ఎంతమంది జైలుకి పోయారు, వాళ్ళకి శాశ్వతమైన శిక్ష పడింది. మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. దట్ ఈస్ మై క్వశ్చన్. లేదు, శాస్త్రీయ కోణం లేదు. ఎందుకు అనంటే ఈ రోజు బెట్టింగ్ యాప్స్ లో మోసపోయాను రానంటే కనుక నాగాచార్య ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఉప్పల్లో, నాకెట్లా తెలియాలని అంటాడు. అటువంటి ఇన్స్పెక్టర్ నేను డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నా కదా, ఎందుకంటే మాట్లాడినా కాబట్టి. ఏం పేరు? ఆయన పేరు నాగాచారి. ఉప్పల్లో ఉంటాడు, రాచకొండ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్. ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించి నేను పోయి మాట్లాడితే ఇప్పుడు నేను అది ఎట్లా ప్రూవ్ చేయాలి? 23 కోట్లదా? 23 కోట్ల బెట్టింగ్ యాప్, అది కూడా చేద్దాం మన వీడియో అంటాడు. ఇప్పుడు చెప్పండి, మాకు అధికారం లేదంటాడు. మాకు అధికారం ఇవి లేదు, 3 కోట్లకు మించి రిజిస్టర్ చేయడానికి మాకు అధికారం లేదని అంటారు. 10 స్టేషన్లు తిప్పించారు విక్టిమ్ని. ఈ రోజు ఫిలిం స్టార్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ ఎవడు ఈ ఫ్రాడ్ చేసిందనేది తెలిసిన తర్వాత పర్సన్ మన కళ్ళ ముందే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, బెట్టింగ్ యాప్ లో పర్సన్ తెలుసు, హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ పర్సన్ కి ఒక ప్రముఖ ఎంపీ ఈ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళిద్దరూ కూడా న్యూయార్క్ లో హెలికాప్టర్ లో తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఆధారాలు సమర్పించినా మనం అమ్ముడుపోయారు. ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉంది అని అంటారు. సో ఈ కేసులో కూడా నేను ఏమంటానంటే, ఇప్పుడు సినిమా స్టార్లు పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి ఫొటోస్ రిలీజ్ చేసి ఇవన్నీ బాగానే ఉంటాయండి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కనుక ఈ పైరసీ మొత్తం ఇక్కడితో ఆగిపోయిందా? ఈ రవి అనే వ్యక్తి ఇదే చేశాడని చెప్పి ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉన్న శాస్త్రీయ కోణాలు ఏంటి? అంత టెక్నికల్ స్టాఫ్ కానీ, అదేవిధంగా అటువంటి మెజర్స్ కానీ, అంత బలమైన చట్టాలు కానీ ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేవు కదా. హార్డ్ డిస్క్లో సినిమాలు ఉండొచ్చు. నేను ఇంకో విషయం అంటున్నా, మనం మాట్లాడుకున్నాం, పెట్టారు కదా అని చెప్పి ఆ హార్డ్ డిస్క్స్, ఆ పెన్ డ్రైవ్లు ఈయన అని చెప్పి అనడానికి ఆధారం ఏంటి? రేపు ఆయన సింపుల్గా అనేస్తాడు కోర్టులో, నాకు సంబంధం లేదు వాటితో అని కూడా అనొచ్చు. అంతే కదా. ఇప్పుడు రగ్గారు అంటే ఈ దీంట్లో జరిగిందని చెప్పి నేను అనట్లే కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఒకటంటే నచ్చినప్పుడు దొంగ కేసులు పెట్టి
ఎటువంటి విధంగా చేస్తున్నారో ఇది ఇప్పుడు అరే గన్నులే తుప్పుపట్టిన గన్నులు తెచ్చే చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పని అంటున్నారు. అన్నారు. అది కూడా తీసుకుని వచ్చి 2 రోజులు ఆ లాడ్జ్ లో పెట్టి దాని తర్వాత తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. మీలాంటి జర్నలిస్టులు అడిగితే సమాధానం లేదు సిపి దగ్గర. అటువంటి విషయంలో ఈ హార్డ్ డిస్క్లు ఇతను ఏం చెప్పని ఏంటి ఆధారం? హార్డ్ డిస్క్ సీరియల్ నెంబర్ తోటి ఇతను కొన్నట్టు బిల్లు కన్సల్ట్ షాప్ ఓనర్ ఇచ్చాడా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకుందాం, అది కూడా జస్ట్ లైక్ దట్. 100% అండి. ఏం చేయగలిగినారు ఇంతవరకు? ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటండి? అదే కదా, అమెరికాలో ఉన్నంతసేపు పట్టుకొస్తున్నాం అన్నారు. ఎంత అద్భుతంగా తప్పించుకుంటున్నాడు. పట్టుకొచ్చారు, ఏం జరిగింది? ఏం రికవర్ చేశారు? డాటా. గట్టిగా మాట్లాడితే అసలు ఫోన్ జరగలేదని చెప్పి ఎవరో ఒక అధికారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఫోన్ ట్యాపింగ్ అసలు జరగలేదని చెప్పని. మరి ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఫేమ్ సంపాదించుకోవడం కోసం మేమేదో సాధించామని చెప్పి అనడానికి బాగానే ఉంటాయి. టెక్నికల్గా మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటి అని అంటే కనుక ఇదేదో ఆరంభ సూరత్వం కాకుండా తగిన విధంగా శిక్షలు వేసి నేరం మరలా జరగకుండా చేసేటువంటి చర్య, ఆ బాధ్యత సదరు డిపార్ట్మెంట్ మీద ఉంది అని చెప్పి మాత్రమే నేను చెప్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మరి ఏం చేస్తారన్నది. సో ఇది ఐబొమ్మ అందరూ చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందని. సో ఇది జరిగే అవకాశం ఉందని అయితే మాకు అనిపిస్తున్నది. మరి చూద్దాం అంతకంటే గొప్పగా ఏమైనా జరుగుతుందేమో అన్నది. చాలా కేసెస్ మనం చూస్తున్నాం, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఏ కేసు ఎంత ముందు పడ్డదో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ 23 కోట్ల బెట్టింగ్ యాప్ కేసు కూడా అతి త్వరలో ఫుల్ డీటెయిల్స్తో ఆధారాలతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 23 crore 23 కోట్లు బెట్టింగ్ యాప్లో ఒక వ్యక్తి కోల్పోయింది. అటు ఆ మొత్తం ట్రాన్సాక్షన్ అంతా ఒక దుర్మార్గుడి అకౌంట్లోకి వెళ్ళింది, వాళ్ళ అకౌంట్లోకి. స్టిల్ ఇప్పటికి కూడా అది నడుస్తూనే ఉన్నది. పోలీసులకి కేసు తెలియదు అంటే కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్లో సరైన సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టకపోతే కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్స్తోని కూడా ఆ సెక్షన్ ఇంక్లూడ్ చేశారు, అయినా కూడా అరెస్ట్ చేస్తలేరు. ఇప్పుడు సజ్జనార్ గారి ముందే ఉంది ఆ టార్గెట్ కూడా రేపు ఆయనే చేయాల్సి ఉన్నది. సో ఇంత దారుణంగా ఉన్నది వ్యవస్థ. ఇట్లాంటి వ్యవస్థలో ఏదో చేస్తున్నామని కొంత కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుండడం కొంత బాధాకరం. సో నిష్పక్షపాతంగా ఇట్లాంటి వాటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.